ఈ ప్రశ్నలో మూల బిందువు అంటే 0,0 నుండి P, Q అనే బిందువు యొక్క దూరం అడగడం జరిగింది. యాక్చువల్లీ దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. మూల బిందువు నుండి ఏదైనా బిందువుకు దూరం ఎంత అవుతుందంటే ఈ XY నిరూపకాల యొక్క వర్గాల మొత్తంకు రూట్ చేసినట్లు ఉంటుంది. అంటే P² + Q² అనేది డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. అయితే దీన్ని మనము గుర్తుంచుకుంటే మనకు ఈజీ అయిపోతుంది. కాకపోతే ఈ ఫార్ములా తెలియని వాళ్ళకు ప్రాసెస్ ప్రకారం కనుగొనడానికి ఏం చేస్తామంటే మూల బిందువును x1, y1, PQను x2, y2 అనుకున్నట్లయితే x1, x2, y1, y2ల మధ్య దూరం కనుగొనడానికి ఈ x2 - x1² + y2 - y1² అనే ఫార్ములాని మనం వాడతాం. కాబట్టి ఇందులో ఇప్పుడు x1, y1 0,0, x2, y2 P, Q అని అనుకున్నాం. కాబట్టి ఈ x1 ఇది x2, సో P - 0² అని రాయవచ్చు. x2 - x1 P - 0² ప్లస్ y2 - y1² కాబట్టి y నిరూపకం Q, ఇక్కడ y నిరూపకం 0, సో Q - 0² అని రాయవచ్చు. ఇప్పుడు P - 0 స్క్వేర్ రూట్ అలాగే ఉంటుంది. P - 0 అంటే P, కాబట్టి P² అని రాయవచ్చు. ప్లస్ Q - 0² యొక్క విలువను Q² అని రాయవచ్చు. సో ఈ మధ్య దూరం యొక్క విలువ ఇది అవుతుంది. కాబట్టి ఇది సరైన సమాధానం.